హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. నేనైతే ఈరోజు సండే కదండి, సండే స్పెషల్గా మాది ఈరోజు ఫిష్ కర్రీ అండి. నేనైతే ఫిష్ కర్రీ చేసి చూపిస్తాను. ఇక చాలా బాగుంటుంది కదండి. చాలామంది ఇక స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఫిష్ కర్రీ అంటే. అందులో నేనైతే ఫస్ట్ నెంబర్, నాకు చాలా ఇష్టము. ఓకే, నేనైతే ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను చేపలైతే. తర్వాత ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఆయిల్ కొంచెమే ఉండేయండి. నేను కూర చేసుకునేటప్పుడు చూడలేదు అనమాట, చూసేసరికి కొంచెమే ఉంది. దానికి తోడుగా నేనైతే ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసి చేస్తున్నాను. చూద్దాం, ఫస్ట్ టైం అనమాట. నేను ఇంతవరకు నెయ్యి వేసి చేయలేదు. చికెన్ చేశాను కానీ ఫిష్ అయితే చేయలేదన్నమాట. ఎలా ఉంటుందా అని, సరిపోదు కదా ఆయిల్ అని చెప్పేసి నెయ్యి అయితే వేసాను అనమాట. ఓకే, ఇంకా మంటను లో ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా మెంతులు, జీలకర్ర, అల్లం పేస్ట్, అల్లము ఎల్లిపాయలు ముద్ద అండి అది వేసాను. తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు, కొంచెం పచ్చి రైసు నేను మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసి వేసుకున్నాను. మనకు చేపల కూర అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మెంతి పౌడరు, జీలకర్ర పౌడర్. నేను మళ్ళీ వేరే స్పెషల్గా మసాలా ఎందుకు చేయాలి అని చెప్పేసి అందులోనే ధనియాలు, చెక్క, లవంగా వేసి అంతా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఆ పౌడర్ అయితే ఇందులో వేసాను. సూపర్ స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మాడిపోకుండా మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. దీంట్లోనే కారం వేసుకుందాం. విషయం ఏంటంటే నేను ఆనియన్స్ వేయట్లేదండి. ఇది ఎండాకాలం కదా, మనకి మార్నింగ్ ఉండింది ఈవినింగ్ కల్లా కొంచెం స్మెల్ వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి నైట్ వండింది మార్నింగ్ కల్లా కూడా కొంచెం స్మెల్ వచ్చినట్లు అనిపిస్తుంది కదండి. అందుకని ఉల్లిగడ్డ అంటే కొంచెం ఖరాబ్ అయిపోతుంది, అప్పటికప్పుడు తినేస్తే ఓకే. అందుకని చెప్పేసి నేను ఉల్లిగడ్డలు వేయలేదు. చూడండి, తాలింపు అంతా బోడగా కనిపిస్తుంది కదండి ఉల్లిగడ్డలు వేయకపోతే. అందుకని ఇక వేయలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే అండి, అల్లం ముక్కలు కొంచెం ఎండిపోయిన అల్లం ఉండే నా దగ్గర, అది మిక్సీ పడితే మెదగలేదు అనమాట. అది పైన తేలింది. నేను తినేటప్పుడు తీసేసాను. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. నా దగ్గర అల్లం లేకుండా అండి. అల్లం లేకున్నా కూర చేయొచ్చులే అనుకోవడానికి, ఇది మనకి నాన్ వెజ్ కదా. మామూలు కర్రీస్ అయితే ఓకే, అల్లం లేకుండా చేసుకోవచ్చు. కానీ ఇక అల్లం లేకుండా నాన్ వెజ్ చేయాలి, మళ్ళీ అందులో ఫిష్ కర్రీ చేయాలంటే ఇక అసలు కుదరని ముచ్చట అది. అందుకని చెప్పేసి నేను ఎండిపోయిన అల్లమే మిక్సీ పట్టుకొని వేసాను. అది మంచిగా పైన తేలింది. ఓకే, ఇక ఫిష్ ముక్కలు అయితే నేను శుభ్రంగా కడిగి ఇందులో వేస్తున్నాను అనమాట. ఏంటంటే అండి, నేను ఎప్పుడు వేసినా 2 kg ఫిష్ తీసుకొస్తాను. నేనే వెళ్తాను, నేనే తీసుకొని నాకు నచ్చిన ఫిష్ తీసుకుంటాను అనమాట. ఏంటంటే ఇక హాఫ్ ఏమో మార్నింగ్ వండితే హాఫ్ ఈవినింగ్ వండాలని చెప్పేసి అట్లా పెట్టేస్తాను. అందుకని చెప్పేసి నేను సగం ముక్కలే ఇందులో వేసాను, సగం ఏమో పక్కన పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే అండి, ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ కలిపేసుకుంటే ఇక పేస్ట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా కలుపుకుంటే మంచిది. మంచి స్మెల్ వస్తుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా ఇందులో, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు, 4-5 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే చూడండి మనకైతే కూర రెడీ అయిపోయింది అనమాట. ఈ శనగ నూనె అండి, నేను పల్లి నూనె తెప్పించాను మళ్ళీ కూడా. అది వేసుకుంటే పైన తేలదు అండి అసలే. అందులో ఒకటి ఇక నెయ్యి కూడా వేసాను కదా, ఎందుకో మరి ఇక శనగ నూనె ఎందుకో అసలు తేలదు. మామూలుగా మనం దాన్ని ఏమంటారు, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తేలుతుంది అనమాట. ఓకే, ఎనీవే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.